వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ క్యాప్సికమ్ ఫ్రై. ఇక్కడ నేను 2 క్యాప్సికమ్, ఒక ఆనియన్ అండ్ కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద తీసుకున్నాను. సో ఇక్కడ ఫస్ట్ మనము ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర అండ్ ఆనియన్స్ వేసుకోవాలి. వీటినన్నిటిని ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలి. చూడండి, ఆనియన్స్ని మంచిగా వేయించుకోవాలి ఎర్రగా వచ్చేలాగా. ఆ తర్వాత మనము అల్లం వెల్లుల్లి ముద్ద ఒక 1/2 టేబుల్ స్పూన్ వేయాలి. అల్లం వెల్లుల్లి ముద్దని మనం ఎర్రటి రంగు వచ్చేలాగా వేయించుకోవాలి. అప్పుడే మనకు అల్లం వెల్లుల్లి ముద్ద అనేది మొత్తం అంతా కర్రీకి మంచిగా స్మెల్ పడుతుంది. సో ఇప్పుడు మనం మంచిగా వేయించుకుందాం అన్నిటిని. వీటిని అన్నిటినీ మంచిగా వేయించుకొని క్యాప్సికమ్ చాలా సన్నంగా కోసుకోవాలి. అప్పుడే మనకి ఎవ్రీ పీస్ అనేది బాగా మగ్గుతుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం క్యాప్సికమ్ వేసుకోవాలి. సో క్యాప్సికమ్ని మంచిగా ఫ్రై చేయాలి. అంతకన్నా ముందు మనం ఉప్పు అండ్ పసుపు వేసుకోవాలి. వేసిన తర్వాత వీటిని మంచిగా ఫ్రై చేయాలి. సో మంచిగా కలుపుకోవాలి. మొత్తం ఉప్పు పసుపు అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, క్యాప్సికమ్ చిన్నగా కట్ చేస్తే ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో. ఒక 4 to 5 minutes మగ్గనిస్తే ఈ టెక్స్చర్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనం కారం వేసుకోవాలి. ఆ తర్వాత కారం వేసుకొని మంచిగా కలిపేసి కొంచెం అడుగంటేలాగా అనిపిస్తుంది. అప్పుడు దాన్ని తీసేసేయాలి. అంతే, ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ ఫ్రై రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.